వెల్కమ్ టు గని స్టడీస్. ఈరోజు మనం సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం అనే టాపిక్ మీద సోషల్ అసిస్టెంట్కి మరియు ఎస్జిటి వారికి 68 ప్రశ్నలు అనేది రావటం జరిగింది. ఈ టాపిక్ మీద ఈ 68 ప్రశ్నలు గాన మీరు పర్ఫెక్ట్ చదివితే 1 మార్కు ఖచ్చితం. ఎందుకంటే లైన్ టు లైన్ అనేది ఇక్కడ రాయటం అనేది జరిగింది. ఇంకేం లేవు అంతకు మించి బిట్లు కూడా. ఈ 63 చదువుకుంటే ఒక బిట్ కన్ఫామ్ కదా. ఎందుకు మనకు ఏ బిట్ ఇస్తాడు ఏమని బాధపడేదానికన్నా మొత్తం చదివేసుకుంటే హ్యాపీ కదా. మ్యాక్సిమం ఎంత సమయం పడుతుంది? ఒక 30 నిమిషాలు పడుతుంది. 30 నిమిషాలకు ఒక బిట్ వస్తుందని అంటే ఒక రోజుకి ఎన్ని బిట్లు సాధించగలరు మీరు? సో ఒక రోజుకి 8 అవర్స్ పర్ఫెక్ట్ చదువుతాం అనుకుంటే 816 బిట్లు మీరు చదువుతాం. అంటే 816 అంటే 8 బిట్లు పర్ డే. ఓకే రైట్, ఇలా చదవండి, చూద్దాం, వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? హిమాలయాలకు మరియు డక్కన్ పీఠభూమికి మధ్య గల నదీ లోయ వ్యవస్థ ఏదన్నాడు. ఏదంట? గంగా నదీ లోయ. సెకండ్ ప్రశ్న, భారతదేశంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న మరియు అత్యంత సారవంతమైన హిమాలయాల నుండి ఒండ్రు మట్టిను తెచ్చేటువంటి ఏడాది పొడవున ప్రవహించేటువంటి జీవనదులు ఏవన్నాడు. ఏవి? గంగా యమునా నది. ఇక్కడ 2 బిట్లు ఎత్తుకోవచ్చు. అత్యంత సారవంతమైన మైదానాలు లేకుండా అంటే గంగా మైదానాలు, అదే ఒండ్రు మైదానాలు అధికం కలిగిన నదీ వ్యవస్థ అంటే గంగా నదీ వ్యవస్థ. అటు కాకుండా ఈ గంగా నది అనగానే జీవనది అని కూడా అంటారు. అదేవిధంగా ఈ గంగా నది లాంటి నిరంతరం ప్రవహించేటువంటి నదులు అంటాం. అదేవిధంగా నీటి ప్రవాహాన్ని ఎక్కువ తీసుకొచ్చే నదీ వ్యవస్థ అంటే గంగా నది అంటాం. భారతదేశ జాతీయ నది అంటే గంగా నది అంటాం. భారతదేశంలో ఎక్కువ జనాభా నివసిస్తున్న నదీ వ్యవస్థ అంటే గంగా నది అంటాం. భారతదేశంలో 25% జనాభా నివసిస్తున్న నదీ వ్యవస్థ అంటే గంగా నది అంటాం. గంగా నది అనేది ఎక్కువ విస్తరించినటువంటి రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోనే అధిక జనాభా కలిగి ఉన్నారు. మరి అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అని అనగానే మనకు గోధుమ పంటకు, సో ఆ గోధుమ పంటను విస్తారంగా వేసే అధికంగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం అంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలు అంటే వారణాసి అనేది కూడా అక్కడ మనకు ఒక జనపదానికి రాజధాని వారణాసి కూడా అక్కడ మనకు ఒకటి ఉన్నది. ఇలాంటి అంశాలు చదవాలి. నెక్స్ట్ మనకు మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. అంతా కూడా డిఎస్సి ప్రత్యేకమే. సో రైట్, 3వ ప్రశ్న, ప్రారంభంలో వివిధ తెగల ప్రజలు వ్యవసాయానికి స్థిర జీవనముకు అనుకూలమైన ప్రాంతంగా దేనిని ఎంపిక చేసుకున్నారు అని అన్నాడు. గంగా నది లోయ. ఎందుకంటే త్రాగేదానికి నీళ్లున్నాయి, అదేవిధంగా మంచి నేలలు ఉన్నాయి, సారవంతమైన ఒండ్రు నేల, అత్యంత విలువైనటువంటి అత్యంత సారవంతమైన నేల అంటే ఒండ్రు నేల అంటారు. ఈ ఒండ్రు నేలను అన్ని పంటలకు అనుకూలమైన నేల అని కూడా అంటారు. ఓకే రైట్. సో కనుక జాగ్రత్త. నెక్స్ట్, గంగానది లోయ ప్రాంతంలో స్థిరపడిన తెగలు ఏవన్నాడు. శాక్య తెగ, లిచ్చవి అనే తెగ, మల్లా అనే తెగ, వైదేహి అనేటువంటి తెగలు ఇక్కడ స్థిరపడ్డాయి అనే విషయం మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 5వ ప్రశ్న, గంగా నది లోయలోని నదులు వెంట ప్రజలు పెద్ద ఎత్తున స్థిరపడటం ప్రారంభించిన కాలం ఏది అని అన్నాడు. 2700 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ స్థిరపడ్డారనే విషయాన్ని మనము చెప్పవచ్చు. ఇలాంటి ప్రశ్నలు, మంచి ప్రశ్నలన్నీ కూడా మన గని స్టడీస్లో ఉంటాయి. మన గని స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఈ గని స్టడీస్ యాప్లో మీకు విలువైన సమాచారం ఉంటుంది. రైట్. నెక్స్ట్ 6వ ప్రశ్న, అనేక పెద్ద గ్రామాలు మరియు పట్టణాలు ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందాయి? గంగా నది లోయలో అభివృద్ధి చెందినాయి. ఎందుకు పెద్ద పెద్ద గ్రామాలు, ఎందుకు పెద్ద పెద్ద పట్టణాలు వచ్చినాయంటే వ్యవసాయం ఉన్న దగ్గర అందరూ చేరారు. ఒక ఇల్లు ఉన్నది కాస్త 3-4 ఇళ్ళు అయినాయి, తర్వాత సో 50 ఇళ్ళు అయినాయి, అంటే ఒక గ్రామం అయింది. ఆ 50 ఇళ్ళు కాస్త క్రమేణా ఏమైపోయిందనంటే పట్టణాలు అయినాయి. అదనమాట. నెక్స్ట్ 7వ ప్రశ్న, అత్యంత ఉన్నత మైదానాలు గంగా మైదానాలు. ఈ మైదానంలో విస్తృతంగా వినియోగించిన లోహం ఏది అని అన్నాడు. ఇనుము అధికంగా వాడారు. నెక్స్ట్ మరొక ప్రశ్న, 8వ ప్రశ్న, సో మహాజనపదాలు కలవు. ఇవి ఎన్ని సంవత్సరాల పూర్వం ఉన్నాయి?
16 మహాజనపదాలు కలవు. ఇవి ఎన్ని సంవత్సరాల పూర్వం ఉన్నాయి అంటే 2500 సంవత్సరాల పూర్వమే ఇవి ఉన్నాయని విషయం మనం చెప్పుకోవచ్చు. ఇది షోడశ మహాజనపదాలు 16. నెక్స్ట్ 9వ ప్రశ్న. అంగం మహాజనపదం రాజధాని చంప. ఇది తూర్పు వైపున ఉన్న మహాజనపదం. ఇది ఏ రాష్ట్రంలో ఉన్నదన్నాడు? పశ్చిమ బెంగాల్. ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయి. అంగా రాజధాని ఏది? చంప. సో తూర్పు వైపున ఉన్న మహాజనపదం ఏది? అంగా. ఇప్పుడు ఆ అంగా అనేటువంటి రాజధాని చంప అనే ప్రాంతం ఎక్కడ ఉన్నదంటే